శ్రీమన్మహాభారతము 396వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము సభాపర్వము 5వ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, దేవతలందరూ బ్రహ్మదేవుడిని సేవించినట్లే మయసభలో చాలామంది సత్య ప్రతిజ్ఞులు సువ్రతులు అయినటువంటి మహాపురుషులు ధర్మరాజును సేవిస్తూ ఉన్నారు. అట్లా గడుస్తూ ఉండగా ఒక రోజున ఆ సభలో మహాత్ములైనటువంటి పాండవులు, ఇతర మహాపురుషులు, గంధర్వులు కూర్చొని ఉన్నటువంటి సమయములో నారద మహర్షి, వేదోపనిషదాం వేత్త ఋషి సురగణార్చితః ఇతిహాసపురాణజ్ఞః పురాకల్పవిశేషవిత్ న్యాయవిత్ ధర్మతత్వజ్ఞః షడంగవిదనుత్తమః. అక్కడికి ఆ సభకు నారద మహర్షి వచ్చాడు. వేదాలు ఉపనిషత్తులు పూర్తిగా తెలిసినటువంటి జ్ఞాని నారద మహర్షి. దేవతలందరి చేత పూజింపబడేటటువంటి వాడు, ఇతిహాస పురాణాలు తెలిసినటువంటి వాడు, ధర్మజ్ఞుడు, న్యాయవేత్త, శిక్షా కల్ప వ్యాకరణ నిరుక్త ఛందములు జ్యోతిషము బాగా తెలిసినటువంటి వాడు, విశారదుడు, మహావక్త, మేధావి, స్మరణ శక్తిమంతుడు, నీతిశాస్త్ర విశారదుడు, త్రికాలదర్శి, ప్రమాణపూర్వకముగా సిద్ధాంతాలను చేసేటటువంటి వాడు, అంతేకాకుండా బృహస్పతి వంటి మహావక్తలకు కూడా సాటిగా ఉత్తర ప్రత్యుత్తరములను ఇవ్వటములో సమర్థవంతుడు, ధర్మము, అర్థము, కామము, మోక్షము అనేటటువంటి 4 పురుషార్థాల పరస్పర సంబంధము యథార్థముగా తెలిసినటువంటి వాడు, మహాబుద్ధిశాలి, సమస్తాన్ని ప్రత్యక్షముగా 14 లోకాలలోని సమస్తాన్ని ప్రత్యక్షముగా దర్శించగలిగినటువంటి సమర్థుడు, రాజనీతి బాగా తెలిసినటువంటి వాడు, సమస్త శాస్త్రాలు తెలిసిన పండితుడు, విద్వాంసుడు, ఇంకా పరమ తేజస్శాలి, అన్ని లోకాలలో సంచరించేటటువంటి వాడు. అట్లాంటి నారద మహర్షి అక్కడకు వచ్చాడు. ఇంకా కొంతమంది మహర్షులతో పారిజాతుడు, పర్వతుడు, సౌమ్యుడు, సుముఖుడు అనేటటువంటి మహర్షులతో నారద మహర్షి అక్కడికి వచ్చాడు. ఎందుకు? ప్రేమపూర్వకముగా పాండవులను కలుసుకోవాలని మనోవేగముతోని ఆ సభకు వచ్చి ధర్మరాజును అనేకమైనటువంటి ఆశీర్వచనములతోని సమ్మానిస్తూ ఉన్నాడు, గౌరవిస్తూ ఉన్నాడు నారద మహర్షి. వచ్చినటువంటి నారద మహర్షికి సర్వధర్మములు బాగా తెలిసినటువంటి పాండవ శ్రేష్ఠుడైనటువంటి ధర్మరాజు తన సోదరులతో సహా సింహాసనము నుండి లేచి ప్రేమతో వినయముతో నమస్కారం చేశాడు. ఆ మహనీయుడికి ఉచితమైనటువంటి సింహాసనాన్ని చూపించి కూర్చుండబెట్టి, ఇక ధర్మరాజు నారద మహర్షికి అనేకమైనటువంటి గోవులను సంప్రదాయబద్ధముగా అర్ఘ్యపాద్యాదులను సమర్పించి చాలా సంతోషపరిచాడు తన పూజలతోని. మహారాజు ధర్మరాజు చేసినటువంటి ఆ యథోచిత స్వాగత సత్కారానికి నారద మహర్షి చాలా సంతోషించాడు. ఆ రకంగా పాండవులు పూజించిన తర్వాత నారద మహర్షి ధర్మరాజును ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు. ఓ ధర్మజా, నీ ధనము యజ్ఞాలకు, దాన ధర్మాదులకు, కుటుంబ రక్షణకు, ఇతర సత్కార్యములకు ఉపయోగిస్తున్నావా? నీ మనస్సు విక్షేపము లేకుండా సుప్రతిష్ఠితమై ఉంటోందా?
నువ్వు సుఖ సంతోషాలను అనుభవిస్తూ ఉన్నావా? అర్థము వలన ధర్మము కానీ, ధర్మము వలన అర్థము కానీ, కామము చేత ధర్మార్థములు కానీ బాధింపబడటము లేదు కదా. ఓ ధర్మజ, ధర్మ అర్థ కామ మోక్షాలు కాల విభజన చేసి సేవిస్తున్నావా? అంటే ఉదయం ధర్మం ఆచరించాలి, మధ్యాహ్నము అర్థము ఆర్జించాలి, సాయంకాలము కామము ఆచరించాలి. ఈ రకముగా కాల విభాగము చేసి ఆచరిస్తున్నావా? ఓ అనఘా ధర్మజ, నీ శక్తిని శత్రువుల శక్తిని బాగా పరిశీలించి, శత్రువు బలిష్ఠుడైతే అతనితో సంధి కుదుర్చుకోవడానికి ప్రయత్నము చేస్తున్నావా? నీ కోశాగారాన్ని ధనాన్ని పెంచుకోవడానికి ప్రయత్నము చేస్తున్నావా? అంటూ నారద మహర్షి ధర్మరాజును అడుగుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా.
నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.